హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయండి. వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అయితే ఈరోజైతే పిల్లలు మమ్మీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకుందాము ఏమన్నా స్పెషల్గా అని అన్నారు. అందుకని వాళ్ళు అడిగిరు కదా అని మా వారు కూడా దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన తర్వాత 20 మినిట్స్కే మన ఆర్డర్ అనేది వచ్చేసింది ఇంటికి, హోమ్ డెలివరీ. అయితే పాప చాయిస్ ఇది పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ పాప చాయిస్. బాబేమో కాజు ఫ్రైడ్ రైస్ తెప్పించుకుందాం మమ్మీ అని అన్నాడు. ఇవి రెండైతే వచ్చేసినాయి. అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎంత బాగుందంటే అసలు మామూలుగా మనం బయట తెప్పించుకుంటే ఆయిల్ ఎక్కువ అవడమో, లేకపోతే నాన్ల మీద కొంచెం ఇట్లా బటర్ ఎక్కువ అవడమో ఇట్లా ఉంటుంది కదా, కానీ అట్లా ఏం లేదు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. మా పిల్లలు అయితే అసలు కారం ఎక్కువ తినరు అన్నట్టు. పన్నీర్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి మొత్తానికైతే బాగుందని అన్నారు. నేను కూడా వాళ్ళతో పాటే నేను కూడా తినేసిన. ఎందుకంటే వేరే ఐటమ్ అంటే మనం తినిపించాలి, కానీ మా పాపకి పన్నీరు కానీ లేకపోతే ఇట్లా ఆమెకు నచ్చిన ఐటమ్స్ ఉంటే తనే తింటానంటది. ఇక తనకు పెట్టించేసిన తను తింటుంది. మమ్మీ సూపర్ ఉంది అన్నది. మా పిల్లలే కారం తినాలంటే నేను ఇంకా అంతకంటే ఘోరం, నేను ఇంకా చప్పగా తింటా. కాబట్టి మాకైతే సెట్ అయింది. వెజ్ తినే వాళ్ళకైతే సూపర్ ఉంది. ఫ్రైడ్ రైస్లో కూడా కాజులు చూడండి ఎన్ని వేసిండో, ఫుల్ కాజులు వేసిండు. మేము ఇంతకుముందు కూడా తెప్పించుకున్నాము సేమ్ రెస్టారెంట్, కానీ ఇన్ని కాజులు లేకుండే. కానీ ఈసారి అయితే కాజులు కూడా ఫుల్ వచ్చినాయి దాంట్లో. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసినాం. మనం ఎంత కమ్మగా చేసినా కూడా, మనం ఎంత అన్ని పిల్లలకు కావాల్సిన అన్ని ఇంట్లో వండినా కూడా ఎప్పుడో ఒకసారి 1 మంత్కి ఒక 1 టైమ్ 2 టైమ్స్ బయట నుంచి తెప్పించుకుంటే అవుతుంది. ఎందుకంటే పిల్లలు తినాలనిపించో, లేకపోతే మనకి ఏదో ఒక రోజు చేత కాకనో బయట నుంచి అయితే తెప్పించుకోకుండా ఉండలేం కదా. ఎప్పుడో ఒకసారి, నెలలో ఒకసారి. అంతే కదా ఫ్రెండ్స్. ఇంతకీ మీరేమంటారు? నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.